హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్. ఈరోజు నేను క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనము అన్ని రకాల జ్యూస్లు చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలా విటమిన్స్ మంచిదైన క్యారెట్ జ్యూస్ కూడా తాగితే మంచిదండి. పిల్లలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది, కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. నేను ఈ 2 రోజుల నుంచి వీడియోలు అసలు చేయట్లేదండి, చాలా గొంతు అనేది ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు కూడా గొంతు అలా ఒక మాదిరిగానే ఉందండి. కాకపోతే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు ఉందని చేస్తున్నాను. అలాగే క్యారెట్ జ్యూస్ అట్లని ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నానండి తొక్కతో పాటు. పిల్లలు నిన్నైతే చేశాను నేను, ఇంక ఈరోజు శివరాత్రి కదా అనేసి ఇంకా నిన్ననే చేస్తాం. పిల్లలు తాగుతారు. క్యారెట్లని కొద్దిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తేనే మనకు బాగుంటుంది. అందుకని తొక్కతో పాటు ఇలా అన్నీ తరిగి పెట్టేసుకొని ఒక 5 minutes అలా నానబెట్టేసుకున్నానండి నేనైతే వాటర్లో. ఎందుకంటే మట్టి అదే ఏదన్నా ఉంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. అలా మనం వాటర్ వేసి బాగా ఇలా నీట్గా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి పాలంతా యాడ్ చేయనక్కర్లేదు. ఇలా ఫ్రెష్గా వాటర్తో తాగితేనే క్యారెట్ జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేనైతే ఇలాగే ఫ్రెష్గా చేస్తాను ప్రతిసారి కూడా. ఎందుకంటే పిల్లలు కొంతమంది క్యారెట్ కూర అలాంటివి ఇష్టపడరని ఇలా చేస్తే తాగుతారండి. ఇలా క్యారెట్ అంతా కూడా వేసేసుకొని కడిగిన క్యారెట్ని ఇలా వేసుకోవాలండి. తొక్క తీయనక్కర్లేదండి. మనం ఎలాగో వడగట్టేసుకుంటాం కాబట్టి తొక్క తీయనక్కర్లేదు. తొక్కలో మంచి విటమిన్స్ ఉంటాయి మనకి. తొక్కలన్నీ తో పాటు వేసుకునేసి వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో చాలామంది తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బెల్లం యాడ్ చేస్తే ఐరన్ మంచిదని నేనైతే బెల్లం యాడ్ చేస్తానండి. ఇప్పుడు తొక్కలతో పాటు వేసేసుకున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయకుండా మనకు తగ్గని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కావాలన్నా వేసుకోవచ్చండి. మనకి ఫ్రెష్ జ్యూస్ కావాలంటే పాలు వేసుకోకుండా ఇలాగే చేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా వేసేసుకున్నాను నేను. ఎక్కువ అక్కర్లేదు, ఊరికే చిటికెడు బెల్లం వేసుకుంటే చాలండి. మన క్యారెట్లో తీపి ఎలాగో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పైగా షుగర్ పేషెంట్స్ కూడా ఇవి బాగా తాగడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి, బెల్లం కూడా అలాగే ఉంది. మనం ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ కిందంతా వచ్చేసింది వడగట్టేసుకుంటే. మళ్ళీ ఇంకోసారి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. 4 రోజుల నుంచి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల గొంతు అసలుకి చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు కాస్త మెరుగైంది, అందుకని నేను మీకు వీడియో పెడుతున్నాను. ఇప్పుడు రెండోసారి కూడా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు అంతా వడేసుకోవాలండి, వడగట్టేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడు అంతా రెండోసారి కూడా మనం వడబోసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా వడబోసేసుకొని కింద ఫ్రెష్ జ్యూస్ అనేది మనకు వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జ్యూస్ కూడా. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఫ్రెష్ జ్యూస్ అనేది తయారైపోయిందండి. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మనం బెల్లం ఒకటే వేసుకున్నాం, ఇంకేం వేసుకోలేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ హోమ్ మేడ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.